తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ముచ్చటగా మూడోసారి వాయిదా పడ్డాయి. జనవరిలో జరగాల్సిన 6-7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలు మళ్లీ వాయిదా పడినట్లు టీఎస్పీఎస్సీ రాత్రి నిన్న వెల్లడించడం జరిగింది. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. జనవరి 6-7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ నిన్న రాత్రి ప్రకటించింది. పరీక్ష తేదీలను తర్వాత వెల్లడిస్తామని స్పష్టం చేసింది. 783 పోస్టులకు 5,51,000 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తొలి షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉంది. ఇతర పోటీ పరీక్షలు ఉండటం, పేపర్ లీకేజీ, నాయకులు, అభ్యర్థుల ఆందోళనతో ఆ సమయంలో వాయిదా వేశారు. ఆ తర్వాత నవంబర్ 2, 3 తేదీల్లో షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కారణంగా మళ్లీ వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనవరి 6, 7 తేదీలు ప్రకటించినప్పటికీ మరోసారి వాయిదా వేశారు. ప్రస్తుతం బోర్డు చైర్మన్ సభ్యుల రాజీనామా నేపథ్యంలో ఇటు అసలు పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనే సందిగ్ధంలో అభ్యర్థులు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హేమాని అడిగి తెలుసుకుందాం. హేమ, మూడోసారి కూడా ఈ తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. సో బోర్డు చైర్మన్ అలాగే సభ్యులు రాజీనామా చేయడం కూడా దీనికి ఒక కారణం కూడా చూపుతున్నారు. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, గతంలో కూడా మనం చూసాము టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ పరీక్షలు అన్ని కూడా వాయిదా పడుకుంటూ వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో మరొకసారి అంటే మూడోసారి కూడా గ్రూప్ పరీక్షలు వాయిదా పడ్డాయి. గతంలో చూసుకుంటే మనకి 2 సార్లు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. 2 సార్లు కూడా డిఫరెంట్ కారణాల వల్ల, మొదటిసారి పేపర్ లీకేజ్ వల్ల, సెకండ్ టైం నవంబర్ లో ఈ గ్రూప్ 2 పరీక్షలు పెడతామన్న సమయంలో ఎలక్షన్ల కారణంగా జనవరికి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు ఏకంగా జనవరి 6, 7 తారీఖు జరగాల్సినటువంటి గ్రూప్ 2 పరీక్షలు కూడా మరొకసారి వాయిదా వేశారు. ఇప్పటి వరకు దాదాపు 70,000కు పైగా అభ్యర్థులు అంటే డిఫరెంట్ కేటగిరీకి సంబంధించి 18 విభాగాల్లో 783 పోస్టులకు కూడా ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 29న నోటిఫికేషన్ విడుదల చేయాల్సినటువంటి టీఎస్పీఎస్సీ మరొకసారి దీన్ని పోస్ట్ పోన్ చేసింది. సో ప్రస్తుతం ఆల్రెడీ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మరొక వైపు టీఎస్పీఎస్సీ చైర్మన్ కూడా రిజైన్ చేశారు. 3 కమిషనర్లు కూడా రాజీనామా చేశారు. సో కొత్త వాళ్ళని కూడా పెట్టి ఈ గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో కొత్త కమిషనర్ వచ్చాక మరొకసారి డేట్లు అనౌన్స్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది.